త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్లో టైటిల్ సాధించడం లక్ష్యంగా అన్ని ఫ్రాంచైజీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మినీ ఆక్షన్లో అన్ని జట్లు దాదాపుగా తమకు కావలసిన ఆటగాళ్లను కొనుగోలు చేసుకుని మార్చి 22వ తేదీన ప్రారంభం కాబోయే టోర్నమెంట్ కోసం తుది జట్లను కూర్పు చేసే పనిలో పడ్డాయి. ఇక గతేడాది టైటిల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరోసారి టైటిల్ రేస్ లో ఫేవరెట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ జట్టు మినీ వేలంలో కూడా అత్యంత నాణ్యమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అంతా బాగానే ఉంది అనుకుంటున్న తరుణంలో ఆ జట్టుకు షాక్ తగిలింది. చెన్నై జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా అతని వేలికి బలమైన గాయమైంది. ఫలితంగా అతడు ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. మరి అతని స్థానాన్ని భర్తీ చేయగల సమర్థవంతమైన ఆటగాడు ఎవరు అని వెతుకులాడుతున్న క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరో నాణ్యమైన డాషింగ్ క్రికెటర్ను రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. అతడే దక్షిణాఫ్రికా ఆటగాడు రాసీ వాన్ డెర్ డెస్సెన్. అతను ఐపీఎల్ మినీ వేలంలో బరిలోకి నిలిచినప్పటికీ 2 కోట్లు పెట్టి అతన్ని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ వేలంలో అతడు అమ్ముడుపోలేదు. కానీ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లో పరుగుల వరదలు పారిస్తున్నాడు. కేవలం 7 మ్యాచ్లలోనే అతడు 364 పరుగులు చేశాడు. దీంతో కాన్వే స్థానంలో డస్సన్ ను సిఎస్కే ఎంపిక చేసింది. మరి ఈ ఎంపిక సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.